స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ పరిమితి నిబంధనను ఎత్తివేస్తూ బీసీ రిజర్వేషన్లను 42% పెంచేందుకు ఉద్దేశించిన పురపాలక పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు శాసనసభలోని ఉభయ సభల నుంచి ఆమోదం లభించింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన ఈ బిల్లుల ఆమోదం కోసం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి అఖిలపక్షం హాజరయ్యారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని మహేష్ కుమార్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రిజర్వేషన్ అంశంపై మొసలి కన్నీళ్లు కారుస్తూ మోకాలు అడ్డు తగులుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలను సీబీఐ నిగ్గు తేల్చుతోందని అంటున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో ఈటీవీ ముఖాముఖి. కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తామని మొదటి నుంచి కూడా పోరాడుతూ వస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి శాసనసభలో కూడా ఏకగ్రీవంగా బీసీ రిజర్వేషన్కు సంబంధించి బిల్లును ఆమోదం తెలుపుకుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. మరిన్ని విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం. బీసీ రిజర్వేషన్కు సంబంధించి 50% ఉన్నటువంటి స్థానిక సంస్థల నిబంధనలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే గవర్నర్ కలిశారు. దీనిపైన ఏంటి సార్? ఆల్ పార్టీ సమ్మతంతోనే బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది, వాళ్ళ కౌన్సిల్లో పాస్ అనే మాట గవర్నర్ చెప్పడం జరిగింది. గవర్నర్కి ఏం చెప్పామంటే ఏ పార్టీ అబ్జెక్షన్ లేదు. ప్రజాస్వామ్యంలో పబ్లిక్తో ఎలక్ట్ అయిన ఆల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ చేసినప్పుడు ఇది యునానిమస్ బిల్, అది పాస్ అయింది కాబట్టి దాంట్లోనూ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం స్టేట్ పరిధిలో ఉంటుంది కాబట్టి మీరే దీన్ని ఆమోదించండి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాతో పాటు ఆల్ పార్టీస్ అటెండ్ అయినారు. బీజేపీ వస్తారా రాలేదు, వారు అటెండ్ అవుతారా, మరి గవర్నర్ కలుస్తారా చూద్దాం. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అవకతవకలు జరిగాయని ఇప్పటికే మనకి జోస్ కమిషన్ నివేదిక ఇచ్చింది. దీనికి సంబంధించి మనం కేంద్ర ప్రభుత్వానికి కూడా అప్పచెప్పాము సార్, సిబిఐకి అప్పచెప్పాము. కారణం ఏంటి? మేము ఇక్కడ యాక్షన్కి పోతే రాజకీయ కక్షతో చేస్తారని చెప్తారు. బీజేపీ వారు ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు. సిబిఐకి అప్పచెప్పాము. ఇప్పుడు సిబిఐ ఫర్దర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయన్నమాట వాస్తవం. ఇది ప్రజలు నమ్మినారు కాబట్టి మమ్మల్ని ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించినారు. మేము ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం యాక్షన్ కావాలన్నది మా ఉద్దేశం. బీసీ రిజర్వేషన్ సంబంధించి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు కూడా మద్దతు ఇస్తూ వస్తున్నాయి. శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశారు. ఇప్పటికే రాజ్భవన్కి వచ్చి గవర్నర్ కూడా కలిసారు. బీఆర్ఎస్, బీజేపీ వైఖరి ఏంటి సార్ దీనిలో? మాతో పాటు అయితే అసెంబ్లీలో ఓటేసినారు. గతంలో కూడా బీజేపీ పార్టీ ఓటేసింది, కానీ కేంద్రంలో మోకాలడ్డింది. ఆ ద్వంద్వ వైఖరి వద్దంటా ఉన్నాము. ఇది బీసీల కోసం చేసిన బిల్లు కాబట్టి అందరూ కలిసికట్టుగా ముందుకు పోదాం, సాధించుకుందాం అన్నమాట నేను అందరికీ అప్పీల్ చెప్తా ఉన్నాను. ఇది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయమై గవర్నర్ను కలిశామని, ఆమోదం తెలపాలని కోరినామని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ కూడా శాసనసభలో ఈ బిల్లుకు సంబంధించి ఆమోదం తెలిపి ఇప్పుడు మాత్రం మోకాలు అడుగుతుందని ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సీబీఐకి అప్పచెప్పామని, సీబీఐ దీనికి సంబంధించి పూర్తి విచారణ చేపట్టి దోషులను శిక్షిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు యూ.